అంటే అర్థం భారతదేశం తప్ప అదో మతం కాదు అని చెప్పారు గుర్రం జాషువా. ఆధ్యాత్మికత అంటే పూజలు, యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు కాదు, ఒక జీవన విధానం. నాకు కష్టాలు వద్దు అని కోరుకోవడం కంటే నాకు కష్టాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వు అని భగవంతుని ప్రార్థించాలి అని ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి మండలం పొలమూరులోని దత్తసాయి అనాథాశ్రమంలో జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడారు. సంఘ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో పుట్టిన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం యొక్క విశిష్టతను తెలుసుకోవడంలో కొంత లోపం జరుగుతున్న నేపథ్యంలో మనకు సంపూర్ణమైన అవగాహన లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మనం భగవంతుని పూజించే విధానం మూఢభక్తితో వెళ్తుంది అని, యజ్ఞాలు మొదలవడం అనేది ఓ దురదృష్టకర పరిణామం అని అన్నారు. దేశస్థులను ఇక్కడ పంపించే అనేక దేశాలు ఈ విధంగా మన సంస్కృతిని అర్థం చేసుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేస్తున్నాము అని అన్నారు. ఆధ్వర్యంలో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో పుట్టి మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం యొక్క విశిష్టతని మనం తెలుసుకోవడంలో కొంత లోపం జరుగుతున్న నేపథ్యంలో మనకు సంపూర్ణమైన అవగాహన లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మన పూజా విధానం లేదా కార్యక్రమాలు, భగవంతుడిని ఆరాధించే కార్యక్రమం, భగవంతుడిని పూజించే కార్యక్రమంలో మనం మూఢభక్తితో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందో తప్పించి దానిలో తాత్వికత, మనం ఏ విధంగా భగవంతుడిని పూజించాలనే విషయాన్ని మర్చిపోయి మన సంకల్పమే కోరికలతో మొదలవుతున్న పరిస్థితి. పరమేశ్వర ప్రీత్యర్థం అనే సంకల్పం వదిలిపెట్టి ఈరోజు మనకు మణిమాణిక్యాలు కావాలి, సంపదలు కావాలి అనే ఒక విధానాన్ని ప్రోత్సహించి ఆ విధంగా కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రం ఈ పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు అనే ఒక ఆలోచన మొదలవడం అనేది ఒక దురదృష్టకరమైన పరిణామం. భారతీయ సనాతన సంస్కృతి అత్యద్భుతమైన సంస్కృతి. అటువంటి సంస్కృతిని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోవడం ఒక దురదృష్టకరమైన పరిణామం. ముఖ్యంగా ఈరోజు సాంకేతికంగా, సైంటిఫిక్గా ఎంతో అడ్వాన్స్డ్గా మనం ముందడుగు వేస్తున్నప్పటికీ మన భారతీయ సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా ఇవాళ ప్రపంచం అంతా కీర్తిస్తూ ఉందో ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు జపాన్ లాంటి దేశాలు, సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్న దేశాలు ఇవాళ మన భారతదేశానికి అధికారికంగా కొంతమందిని పంపించి, ఒక్కొక్కసారిగా 100 మందిని పంపించి ఆ 100 మందిని ఇక్కడ సంస్కృతం అభ్యసించాలనేది ఒక విధానంగా రూపొందించారు ప్రభుత్వ తరఫున. ఎందువలన ఈ సంస్కృతం అభ్యసించడానికి జర్మనీ నుంచి ఇక్కడికి వస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసినట్టయితే, వైద్య విద్యకి సంబంధించిన మూలాలన్నీ భారతీయ వేదాల్లో ఉన్నాయి. ఆ వేదాలను నేర్చుకున్నట్టయితే వైద్య విద్యకి సంబంధించిన మూలాలన్నీ మనం శోధించగలుగుతామని వారు సంకల్పించి ఇక్కడికి పంపిస్తూ ఉంటే, ఆ వేదాలని అధ్యయనం చెయ్యాలంటే తప్పనిసరిగా సంస్కృతం అధ్యయనం చెయ్యాలి. తద్వారా మాత్రమే ఆ వేదాలని మనం నేర్చుకోగలుగుతాం అనే ఆలోచనతో ఇవాళ మన భారతదేశానికి అధికారికంగా వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. ఒక్క జపాన్ మాత్రమే కాదు, అనేక దేశాల నుంచి ఈ విధంగా మన సంస్కృతి, సాంప్రదాయాల్ని అవగాహన చేసుకోవడం కోసం, విశ్లేషించడం కోసం పాశ్చాత్యులు సైతం మన దేశానికి రావడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేసే దిశగా ముందుకు వెళుతూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో మనం పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నిటి తత్వాన్ని మనం తెలుసుకోకుండా ఆ పాత్రల ఔచిత్యాన్ని, ఏ విధంగా ఆ పాత్రని మహర్షులు చిత్రించారో,
ఏ ఆలోచనతో అయితే మన ముందుకి ఆ పాత్రను తీసుకొచ్చారో అది కూడా మనం ఆలోచన చేయలేని పరిస్థితిలో మనం ఇవాళ ఉండడం అనేది దురదృష్టకరమైన పరిణామం.